ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. పాపం ఈ పంచాయతీ కార్యదర్శులు చిన్న చిరుద్యోగుల కింద లెక్క, వాళ్ళకేమో జీతాల కోత, ఇంకోవైపు ఏమో ఈ ప్రత్యేక విమానాలు హెలికాప్టర్ల మోత, వీటితో పాటు బీజేపీ ఎమ్మెల్యేనేమో రాజీనామా బెదిరింపు. ఈ మూటిని మీరు ఎట్లా చూస్తారు? కొమ్మినేని గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా ప్రాథమికంగా జీతభత్యాలు అన్నది బేసిక్ అనేది ప్రధానమైంది. బేసిక్ తగ్గించేస్తే అన్ని తగ్గిపోతాయి. పంచాయతీ కార్యదర్శులు అనేవాళ్ళు గ్రామ స్థాయిలో పనిచేసే వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం యొక్క పథకాలను కానీ ప్రజలకు దగ్గరగా ఉండేవాళ్ళు. వారి జీతాలు తగ్గించడం అనేది ఎప్పుడైనా పెంచింది చూసామని తగ్గించిందని ఎప్పుడు చూడం. పెంచింది కూడా అవసరము అనుకున్నంత పెరిగారా లేదని విమర్శలు ఉంటాయి, కానీ తగ్గించింది అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అది ఎందుకు వచ్చిందో ప్రభుత్వం వివరణ చేయాల్సిన అవసరం ఉంది. బేసిక్ గా ఖజానా అంటారు. మరి ఖజానా ఖర్చులు ఎలా పెడుతున్నారు? మీరు ప్రస్తావించినట్టు హెలికాప్టర్లు, దుబారా ఖర్చులు ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి గారు పోవడాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు, కానీ ఎంతమంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో స్టేటే తిరిగితే ఎన్ని మాట్లాడినారు? మీరిప్పుడు ముగ్గురు డిప్యూటీ సీఎం అండ్ కేబినెట్ మినిస్టర్ గా లోకేష్ ముగ్గురు తిరుగుతున్నారు. ఇంకో పక్క ఏమంటారు? అది మా వ్యక్తిగత ఖర్చులు అంటారు. అది చెప్పవచ్చు, ఒకసారి వివరణ ఇచ్చేవచ్చు కదా, ఒక నోట్ ఇచ్చేవచ్చు కదా. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అవసరం లేదు, రాష్ట్ర ఖజానా మీద రూపాయి పడలేదు, మేము వ్యక్తిగత ఖర్చులు పెట్టుకొని తిరుగుతున్నాం అని అట్లా చెప్పరు, మాటలు మాత్రం చెప్తుంటారు. కాబట్టి బేసిక్ గా వ్యక్తిగత ఖర్చులు కావచ్చు, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికైనా సరే మీ బేసిక్ నీడ్స్ అనేది ప్రభుత్వం ప్రయారిటీగా ఉండాలి. ఇంకా ఆదినారాయణ రెడ్డి గారికి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారం కాలేదని రాజీనామా చేస్తానన్నారా, లేకపోతే వ్యక్తిగత సమస్యల పరిష్కారం కాలేదని రాజీనామా చేస్తున్నారా తెలియదు. ఏదైనా కూడా కూటమిలో ఎమ్మెల్యేల పట్ల, మిత్రపక్షాల పట్ల ఒక చిన్న అసౌకర్యం అనేది ప్రారంభమైంది. మా మాట వినట్లేదు, మీ మానట్లేదు చర్చ ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు ఒక్కొక్కటి ఎమ్మెల్యేల రూపంలో మాట్లాడుతూ ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మిత్రపక్షాల మధ్య ఈ సమన్వయం లేకపోతే ఆటోమేటిక్ గా సమస్యలు ఉండదు, సమస్యలు తొచ్చుకొస్తున్నాయి. కొమ్మినేని గారు బేసిక్ గా గతంలో మాట్లాడకపోవడం కారణం వ్యక్తిగత సమస్యలు ఉన్నా, వ్యక్తిగతంగా తమ చెప్పింది జరగకపోయినా కూడా విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రజా సమస్యలు విడిపెడతారు. ఎందుకంటే ప్రజా సమస్యలు రోజు రోజు పెరుగుతున్నాయి ప్రభుత్వం యొక్క వైఖరి కారణంగా. అంటే ఇంక భవిష్యత్తులో ఇంకా ఇట్లా విచిత్రాలని మనం ప్రజా సమస్యల రూపంలో ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి అసహనం, మిత్రపక్షాల మధ్య ఉన్నటువంటి ఈ అసౌకర్యమైనటువంటి బయటపడే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. మనం ఆంధ్రజ్యోతి ఆయన ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా ఈ ప్రజా సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అయితే ఎక్కడైనా సరే గత 50 ఏళ్లలో సరే పోనీ హెలికాప్టర్ వాడటం మొదలుపెట్టిన తర్వాత కానీ పెన్షన్ 4,000, అంటే అంతకుముందు 3,000 ఇచ్చేవాళ్ళు, ఇంకో 1,000 పెంచారు. పెంచిన దాన్ని ఇవ్వడం కోసం ప్రతి నెల హెలికాప్టర్ వేసుకెళ్ళి ఈ రకమైనటువంటి టూర్లు చేసిన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా చూసాము. ఒకప్పుడు అంజయ్ గారికి పాపం ఈనాడులో ఆయన హెలికాప్టర్ వాడితేనే ఖాళీ 1,000కి హెలికాప్టర్ కట్టి హెక్కిల్ చేసేవాళ్ళు ఈనాళ్ళు. అది జనం కూడా ఎంజాయ్ చేశారు. ఆ రోజుల్లో పెద్ద సీరియస్గా అయ్యో ఈనాడు తప్పు చేస్తుందని అనుకోలేదు, అంజయ్ గారు తప్పు చేస్తున్నారని. అలాంటిది మరి ఇప్పుడు ఈనాడు వారు కానీ వీళ్ళెవరు ఎందుకు కార్టూన్ వేయలేదు? మరి చంద్రబాబు గారి మీద కూడా వేసి ఉండాలి కదా. అంటే అప్పుడు తప్పు చేసినట్ట, లేదా ఇప్పుడు సమర్థిస్తున్నట్లా? మీకేమనిపిస్తుంది? అట్లా పెన్షన్ 1,000 రూపాయలు పెంచి లక్షలు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో తిరగటం సమర్థనీయమేనా అన్నది నా ప్రశ్న. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందుతున్నాయా లేదా, అర్హులందరికీ అందుతున్నాయా లేవా, అనర్హులకి ఏమైనా అందుతున్నాయా, వీటి సంతృప్తి పైన హెలికాప్టర్కి వెళ్తే అభ్యంతరం లేదు. అంటే మేము ఇస్తున్నామని చెప్పడం కోసం కాకుండా ఇప్పుడు అందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టడీ చేయండి, అందిన వాళ్ళు కరెక్ట్గా అందుతుందా లేదా, అంటే మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల సంతృప్తి శాతాన్ని పర్యవేక్షించడం హెలికాప్టర్ వెళ్ళండి. అది ప్రజలకు ఉపయోగం, ఖర్చు అయినా పర్వాలేదు. మీరు వెళ్తా ఉండేది మేము ఇస్తామని చెప్పడం కోసం వెళ్తాం, అది రోజు వెళ్ళాల్సిన అవసరం, నెల నెల ఎందుకు వెళ్ళాలి? ప్రభుత్వం మీరు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు సంక్షేమ పథకాలని బటన్ నొక్కే ప్రారంభించాడు. అవసరం ఉంది, సంక్షేమ పథకం ఇస్తున్నప్పుడు బటన్ నొక్కడం, ఒక మెసేజ్ ఇవ్వడం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సంతృప్తి శాతాన్ని పర్యవేక్షించడం కోసం, లోపాలను పర్యవేక్షించడం కోసం హెలికాప్టర్కి వెళ్తే మంచిది, కానీ మనం చేసి చెప్పుకోవడం కోసం వెళ్తే ఇంక వాళ్ళు రాయరా అంటే ఎందుకు రాస్తారు? రాయాల్సిన, ఎందుకంటే మన రాజకీయ ప్రత్యర్థిగా భావించినప్పుడు, రాజకీయంగా మన పార్టీ అనే వాళ్ళు అనుకున్న తర్వాత ఇంకా రాస్తారని ఊహించుకోవడం కూడా వృధా అవుతుంది అనిపిస్తుంది. అంటే అప్పుడు అన్యాయంగా అంజయ్ గారి మీద కార్టూన్ వేసినట్లే కదా అన్న భావన కలుగు. ఆయన ప్రత్యర్థి కదా, ప్రత్యర్థి కింద లెక్క. రైట్. రాజీవ్ చెప్పండి, మీరేమంటారు? ఈ పంచాయతీ ఉద్యోగులకేమో జీతాల కోత, మరోవైపు ఏమో హెలికాప్టర్ల మోతానండి. ఇంకోవైపు బీజేపీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తానని హెచ్చరికో బెదిరింపో ఏమంటారు? ఈ ముట్టిని సమన్వయం చేస్తూ మాట్లాడి. సార్ కేఎస్ఆర్ గారు, మీకు, పురుషోత్తం గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం.
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా హెలికాప్టర్లకేమో 100 కోట్లు ఖర్చు పెడతారు. 5వ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చే జీతభత్యాల గురించి వాటిలో కోత పెడతా ఉంటే దాసరి నారాయణరావు గారి సినిమాలో పాట రాసిన ఆయన ఒక పాట ఉంటుంది. అందులో పాయసాల జీడిపప్పు తినేటోళ్ళకి స్వామి మా గింజిలోన ఉప్పు చూసి గొరుకుడు ఎందుకు అన్నాడట. అంటే ఏళ్ళు ఈరోజు చూస్తే గడిచినటువంటి 2 ఏళ్లలో ఒక ఏడాది మొదటి ఏడాది ఏమో 54 కోట్ల 41 లక్షలు, రెండో ఏడాది 54 కోట్ల 63 లక్షలు, పైపెచ్చి 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూడా మరొక 54.63 లక్షలు కేటాయించుకున్నారు. కేవలం ప్రత్యేక విమాన హెలికాప్టర్ ఖర్చుల కోసం కేటాయింపులు కూడా చేశారు, అంటే 3వ ఏడాది. సో ఈ కేటాయింపులు ఖర్చులు అన్ని కలిపి చూస్తే దగ్గర 160 కోట్ల పైన కేవలం ప్రత్యేక విమానాలకి హెలికాప్టర్లకే ఈ ప్రభుత్వం వెచ్చిస్తుంది. మరో పక్క చూస్తే ఈ 5వ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకి గతంలో ఏదైతే జీవో ఇచ్చారో 28,280 రూపాయలు దాన్ని కుదిస్తూ 25,000 రూపాయలు చిల్లర కుదిస్తూ మళ్ళీ నిన్న జీవోఎంఎస్ నెంబర్ 60 రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గం అంటే ఆ పంచాయతీ కార్యదర్శులు అనగా ఎంత, వారి స్థాయి ఎంత, వారి ఆర్థిక స్తోమత ఏంటి, వారి పరిస్థితులు ఏంటి అంటే ఈ రకంగా కుదించడం వల్ల సుమారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,500 మంది పంచాయతీ కార్యదర్శులు ఈరోజు బాధితులయ్యారు. ఈ రకంగా పంచాయతీ కార్యదర్శులకు అన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఇంకో పక్క చూస్తే ఆరోగ్యశ్రీ ఆగిపోయి 6 రోజులు అవుతుంది. కనీసం ఎక్కడా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకి ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి అతి గొప్ప విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాల కోసం అని చెప్పి వాళ్ళు ఉత్సవాలు చేయాలని చెప్పి అడిగితే కూడా దానికి కూడా ఈ ప్రభుత్వం చెయ్యి విదల్చలేనటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, అదే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆక్సిజన్ దొరక్క డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా రాష్ట్రం మొత్తం కూడా నరక యాతన ప్రజలు గాని ఉద్యోగులు గాని అనుభవిస్తా ఉంటే ఈయన దత్తపుత్రుడు గాని ఈయన సొంత పుత్రుడు గాని వీళ్ళందరూ కూడా హ్యాపీగా హెలికాప్టర్లు ఎక్కి విమానాలు ఎక్కి గాలిలో వేరుస్తున్నారు. ఎవరైనా నవ్వుతారు సార్? మాట్లాడితే సొంతలు హైదరాబాద్ లో ఎందుకండి, మంగళగిరిలోనో లేదంటే అదే అమరావతిలో మీరు ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఇలా వారం ఇంకో ప్రాంతానికి వెళ్ళారా? ఎప్పుడు కూడా తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ లోనే ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారు. ఏదైనా కార్యక్రమం అయితేనే ఆయన బయటకు వెళ్లే పరిస్థితులు. కానీ ఇక్కడ 3 ఇంతలు ఖర్చు పెరిగింది. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని నేరుగా, మీరు ప్రశ్నించడానికి పార్టీ అంటారు, నిజాయితీకి మరో రూపం అంటారు, లేదా చాలా పెద్ద మాటలు చెప్పారు. అన్ని పెద్ద మాటలు చెప్పేటటువంటి పెద్ద మనిషి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, మీరు అధికారంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ప్రభుత్వ పరంగా మీరు హెలికాప్టర్లు వాడారు, ఎన్నూరు తిరిగారు, మీ తాలూకా హెలికాప్టర్ ప్రత్యేక విమానాల ఖర్చు ప్రజలకు బహిర్గతం చేసే అంత నిజాయితీ పవన్ కళ్యాణ్ గారిలో ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఉంటే ఆయన బహిర్గతం చేయాలి. సరే, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. వాళ్ళు అవినీతి పరులు అయ్యి ఉండి మిమ్మల్ని ఫ్రంట్ ఫేస్ మాస్క్ గా పెట్టుకుని గత ఎలక్షన్ లో మీరు గెలిచారు కదా, మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలి. లేదు అంటే 6 నెలలు సావాసం చేస్తే 6 ఇల్లు ఒకటైనట్టు చంద్రబాబుని లోకేష్ ని మించిపోయినటువంటి అబద్ధాల కోరుగా అవినీతి పరుడుగా పవన్ కళ్యాణ్ గారు తయారైనటువంటి అనుమానాలు ప్రజల్లో ఉంటాయి. అవి నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తన హెలికాప్టర్లు ప్రత్యేక విమానాల ఖర్చు ఖచ్చితంగా బహిర్గతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇది ఒకటి. ఇక 2, ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారో, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు పాలకులు కూడా కూటమి ప్రభుత్వం వారు ఎక్కడా కూడా ప్రజలకు పరిపాలన ద్వారా మంచి చేయాలని లేదు. పరిపాలించే అధికారం ప్రజలు ఇచ్చారు కదా, దాని మీద పైసలు ఎలా సంపాదించాలి, దాని మీద వ్యాపారాలు ఎలా చేయాలి, అందినంత దోచుకో, తోచినంత దాచుకో. ఇది ఈ ప్రభుత్వంలో కూటమి పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు గారు మంత్రులు తీరు కూడా. నవ్వుతారు సార్. ఏ రకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయంటే గ్రౌండ్ స్థాయిలో మంత్రుల లెవెల్లో కూడా కింద ఎంఆర్ఓలు ఏ రకమైనటువంటి పర్మిషన్లు ఇవ్వాలన్నా, ఏ సర్టిఫికేట్లు జారీ చేయాలన్నా మంత్రి స్థాయి ఎమ్మెల్యే స్థాయి దృష్టిలో లేకుండా ఏ పనులు చెయ్యొద్దు, మీరు చేస్తే ప్రజలు మా దగ్గరికి ఎందుకు వస్తారు, ఆ రాకుండా మేము డబ్బులు ఎలా సంపాదిస్తామని నిశ్చిగ్గా ఎమ్మెల్యేలు మంత్రుల కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారంటే అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి అవినీతి పాలనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుందో అర్థం అవుతుంది. మరీ ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారు అయితే ఈయనే కదా గతంలో ఫ్లై యాష్ కోసం గొడవలు పడినటువంటి ఎమ్మెల్యే గారు, ఈయనే కదా గతంలో డబ్బుల కోసం అమ్ముడుపోయినటువంటి ఎమ్మెల్యే గారు. ఆయన చరిత్ర అంతా అందరికీ తెలిసిందే. ఆయన మహా అయితే ఆయన అనుకున్న పనులేవో అవ్వలేదు కాబట్టి రాజీనామా చేస్తానని ఉండొచ్చు తప్పితే ప్రజా సమస్యల మీద రాజీనామాలు చేస్తానేంత ప్రజానాయకుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరూ లేరు. రైట్. కాణిపాకం నుంచి సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కుమనీర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి.
ఇప్పుడు నిన్న చూస్తే రాధాకృష్ణ గారిది అత్యంత బాధాకరం కుమనేని గారు. ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నామా, ఇక్కడ అనాగరికతలో ఉన్నామా అనేది అందరికీ తెలిసే వచ్చే విషయం. ఎందుకంటే మనకు వచ్చి వావి వరుసలు అనేది భారత సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రథమ పీట వేస్తారు కుమనేని గారు ఎవరైనా సరే. అలాంటి వాయు వరుసల్ని ఇంత పతనావస్థలోకి తీసుకుపోతుంటే స్వార్థం కోసం ఒకప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ కన్నా ఈనాడు పేపర్ అంటే ఎంతో గౌరవం ఉండేది. ఎందుకంటే ప్రతి గడప కాడ కూడా ఈనాడు పేపర్ ఉండేది ముందు ఒకప్పుడు. కానీ అలాంటి స్థితి నుంచి ఇలాంటి స్థితికి ఈనాడు పేపర్ రావడం, దానికి తోడుగా ఈ ఆంధ్రజ్యోతి పేపర్ కూడా కానీ ఈ హైందవ జాతి మనుగడకు ఎంత ప్రమాదకరం అనేది ఆలోచన కూడా లేకుండా సుదీర్ఘ అనుభవం ఉండొచ్చు లేకపోవచ్చు కుమనేని గారు, కానీ ఇంత దారుణంగా ఒక స్త్రీలు మహిళలంటే గౌరవిస్తారు ప్రతి ఒక్కరు. క్షమాపణ కూడా చెప్పలేదు కానీ ఏం చేద్దాం. క్షమాపణ చెప్పేది కాదు కుమనేని గారు, ఇంకొక విషయం కూడా ముఖ్యమైన విషయం కూడా ఇప్పుడు ఆడ చేసిందంతా ఏముందంటే మావి గాని అంటే ఇప్పుడు కర్ణాటకకు రాజధానికి సముద్రం లేదు కుమనేని గారు, హైదరాబాద్ కు సముద్రం లేదు, మనకు ఆంధ్రప్రదేశ్ కు అది చాలా ప్రాముఖ్యత కలిగింది. మనకు సముద్రం ఉందంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇప్పుడు 2 లక్షల కోట్లు పెట్టడానికి 15-20 కోట్లతో 3 పంటలు పండే భూమిని అక్కడ చుట్టుపక్కల ఏ ఇండస్ట్రీ ఉందా, ఏ ఆర్థికంగా ఎదగడానికి ఏదన్నా బిజినెస్లు ఉన్నాయా, వ్యాపారాలు ఉన్నాయా, ఏమీ లేదు. 29 గ్రామాలను పట్టుకొని అక్కడ 2 లక్షల కోట్లు పెడితే మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు, దిగువన ఉన్న వాళ్ళు సర్వనాశనం అయిపోతారు కుమనేని గారు. పైన ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు, ఈ దిగువన ఉన్న వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళ జీవితం